Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నామండి. Once again, it is our happy privilege to study God's word together. మనమందరము కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే మరొక ధన్యతను ప్రభు మనకు దయచేస్తున్నాడు. We thank the Lord for this privilege of studying His word. దేవుని వాక్యమును ధ్యానించుకునే ఈ యొక్క ధన్యత కొరకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించే కొరకు మీరందరూ గడిపే సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. And today, before we begin our meditations, shall we seek for God's help? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొద్ద ప్రార్థించుకుందాం. Our loving Father, we thank Thee for this program. ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమం కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for Thy word. మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. As we search the scriptures, we ask for the guidance of Thy Holy Spirit. లేఖనములను పరిశీలిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. Help us to understand Thy will మీ చిత్తమును అర్థం చేసుకుంటూ మా సహాయం చేయండి. and give us strength to obey Thy will. మీ చిత్తమునకు విధేయులమోటుకు పరలోక శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Throughout the centuries, యుగములుగా people have wondered why Christ should come and die on a cross. క్రీస్తు వచ్చి ఎందు నిమిత్తము శిలువలో మరణించాలి అని జనులు ఆశ్చర్యపడుతున్నారు. Why all that suffering? ఎందుకొరకు ఇన్ని శ్రమలు? Why did He have to die? ఎందుకొరకు ఆయన మరణించాలి? When the early church, the apostles preached, believe on the Lord Jesus Christ and thou shalt be saved, people believed and they were saved. ఆది యందు అపోస్తలుల కాలంలో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే రక్షింపబడతారన్నప్పుడు వాళ్ళు విశ్వసించారు, రక్షింపబడ్డారు. But after 3 or 4 centuries, people began to ask questions. కానీ 3-4 శతాబ్దములకు పిమ్మట జనులు ప్రశ్నించడం ప్రారంభించారండి. Why did Christ come and die for us? ఎందుకొరకు క్రీస్తు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోవాలి? How am I saved? Because one person died on the cross some 2000 years ago. 2000 సంవత్సరములకు మునుపు శిలువలో ఒక వ్యక్తి యొక్క మరణం నిమిత్తము నేను ఏ రీతిగా రక్షింపబడుతున్నాను అంటున్నారు. And there were some great men of God who tried to explain why. గొప్ప దైవజనులు ఎందుకొరకు అనే దాన్ని వివరిస్తున్నారండి. For example, there was one great man called Origen. అందులో ఒక గొప్ప వ్యక్తి ఓరిగన్ అనే వ్యక్తి. He tried to give an explanation why Christ had to come and die. క్రీస్తు ఎందుకొరకు భూమి మీదకి వచ్చి మరణించాలని వివరణ చెప్తున్నాడండి. He said Satan took the whole human race as captives. ఆయన ఏమంటున్నాడంటే సాతానుడు సకల మానవాల్ని చెరగొని ఉన్నాడు. We committed sin. మనం పాపం చేస్తున్నాం. We rebelled against God. దేవునికి విరోధముగా మనం తిరుగుబాటు చేస్తున్నాం. And Satan took us as captives. సాతానుడు మనలను చెరగొని ఉన్నాడు. And Origen said God wanted to deliver us from that captivity. ఆరిగన్ ఏమంటున్నాడంటే దేవుడు మనలను ఆ చెరలో నుంచి విడిపించుటకై. And Satan demanded a great price to release. సాతానుడు ఇప్పుడు పెద్ద విలువను కోరి ఉన్నాడు మనల్ని విడిపించుటకు. And that great price he demanded was the life of Christ. సాతానుడు కోరినటువంటి క్రయము ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవము. So Origen said Christ came here, paid that great price to Satan and delivered us from his bondage. కావున ఆరిగన్ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ఆ యొక్క విలువను చెల్లించి మనలను ఆ యొక్క దాసత్వముల నుంచి విడిపించాడు అని. And they call this ransom to Satan theory. దీన్ని ర్యాన్సమ్ టు సాటన్ థియరీ అని అంటున్నారండి. A great price was paid to Satan and that is how we are delivered. గొప్ప విలువ సాతానుకు చెల్లించబడి మనం విమోచింపబడి ఉన్నామని. There was another great man who tried to give another explanation why Christ came and died. ఇంకొక గొప్ప వ్యక్తి క్రీస్తు ఎందుకొరకు వచ్చి మరణించారని వివరిస్తున్నారు. There's one person called Bishop Gregory. బిషప్ గ్రెగరీ అనే అతను. He tried to tell us why Christ came to die on a cross. క్రీస్తు ఎందుకొరకు భూమి మీదకి వచ్చి శిలువలో మరణించడని చెప్తున్నాడు. He said if we want to catch a fish, we use a bait. ఆయన ఏం చెప్తున్నాడంటే మనం చేపలు పట్టాలంటే మనము ఎరను వేస్తాము కదా. Satan thought he would destroy Christ. సాతానుడు అనుకున్నాడు క్రీస్తుని నిర్మూలన చేస్తాడని. To
kill him on the cross. సిలువలో ఆయన్ని చంపివేయాలని. He didn't realize that Christ's blood was the bait. క్రీస్తు యొక్క రక్తమే ఆ యొక్క ఎర అన్నది తను తెలుసుకోలేదు. Thinking that he was destroying Christ, he brought destruction upon himself. క్రీస్తుని నశింపచేయటం మూలముగా తన మీద కీడు వస్తుందని అనుకోలేదండి. For some time people believed these theories. కొన్నిసార్లు జనులు ఇటువంటి దాన్ని నమ్ముతూ ఉన్నారు. For some time people believed the theory which is called ransom to Satan theory. ఈ ర్యాన్సమ్ టు సేటన్ థియరీ అనే వాటిని కొందరు నమ్ముతూ ఉన్నారు. But then people began to think, పిమ్మట జనులు ఆలోచించడం ప్రారంభించారు. we are human beings, we are weak, sometimes we pay the ransom to try to get what we need. మనము మనుషులము, కొన్నిసార్లు మనం విమోచించబడట కొరకు కొంత క్రయము చెల్లిస్తున్నాము అని అనుకుంటున్నారు. Some people are taken captives and great price is demanded, and sometimes we are helpless, we try to pay the ransom and get what we need. కొందరు చెరగొని పోబడినప్పుడు మనము కొంత విలువ చెల్లించి ఆ చెరలో నుంచి వారిని మనం విడిపిస్తూ ఉంటుంటాం. But the Almighty God, why would He pay a ransom to Satan in order to deliver us from his bondage? మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎందుకొరకు ఆ యొక్క క్రయధనమును సాతానుకు చెల్లించి మనల్ని విమోచించాలండి? So that theory is not right. This కావున ఆ యొక్క సిద్ధాంతం అన్నది సరైనది కాదు. with the explanation that Bishop Gregory gave, బిషప్ గ్రెగరీ చెప్పినటువంటి ఆ యొక్క వివరణలో we want to catch a fish, we use a bait. మనము చేపలు పట్టాలంటే మనం ఎరను వేస్తుంటాం. Why would the Almighty God, in order to kill Satan, use Christ's blood as the bait? సర్వశక్తి కలిగిన దేవుడు క్రీస్తు యొక్క రక్తమును ఎందుకొరకు ఎరగా అక్కడ ఉపయోగించాలి? There was another great man called Bishop Anselm, బిషప్ యాన్సెలం అనే మరొక గొప్ప వ్యక్తి ఉన్నాడండి. and he explained it this way. ఆయన ఈ రీతిగా వివరిస్తున్నాడు. See, there is a great jamindar. చూడండి, పెద్ద జమీందారు ఉన్నాడు అనుకోండి. There is a poor ordinary man, a simple man, ఒక సామాన్య జనుడు ఉన్నాడు. a man of a low caste. దిగజారిన కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. He did something that disrespect to the jamindar. ఆ యొక్క జమీందారుకి ఇతను ఏదైనా అవమర్యాద చేసాడు అనుకోండి. So this man was tied to a post and he was beaten. ఈ యొక్క అవమర్యాద చేసిన వ్యక్తిని స్తంభానికి కట్టి కొట్టివేస్తుంటారు. So Bishop Anselm tried to analyze this whole thing. బిషప్ యాన్సెలం ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. Why is this poor man tied to the post and beaten like this? ఈ బీదవాడు ఎందుకొరకు స్తంభానికి కట్టివేయబడి కొట్టబడ్డాడు? Because the jamindar's honor was hurt. ఎందుకంటే ఆ జమీందార్ యొక్క ఘనతకు కీడు కలిగింది. What happens when this poor man is beaten like this? ఈ యొక్క బీదవాడు కొట్టబడితే అక్కడ ఏం జరుగుతుంది? This great jamindar's honor is reinstated. ఆ జమీందార్ యొక్క ఘనత మరలా తను పొందుతూ ఉన్నాడు. So Bishop Anselm said, God is the great jamindar of this whole universe. కావున బిషప్ యాన్సెలం ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వమంతటి కూడా దేవుడు గొప్ప జమీందారులాగా. Man rebelled against him, నరుడు ఆయన్ను ఎదిరించాడు, dishonored God. దేవునికి అవిధేయుడయ్యాడు. Now, in order to reinstate God's honor, దేవుని యొక్క ఘనత మరలా ఆయన పొందుట కొరకు man must be punished. నరుడు శిక్షింపబడాలి. But if God punishes man, man would be no more. దేవుడు కానీ నరుని శిక్షిస్తే నరులు ఇక్కడ ఉండరు. So God wanted to punish, but at the same time God wanted to save man. దేవుడు నరుని శిక్షించాలి, అదే సమయమున నరుని రక్షించాలి. So God sent his own son to take that punishment upon himself and thus to save the human race. కావున ఈ మానవాళిని రక్షించుట కొరకు దేవుడు తన సొంత కుమారుని పంపించి తన సొంత కుమారునే ఆ శిక్షకి గురి కానిస్తున్నాడు. So many other explanations were brought, ఎన్నో విధమైన వివరణలు చెప్పబడుతున్నవండి. but nothing really explains why. కానీ ఏది కూడా ఎందుకొరకు అని సరిగా వివరించడం లేదు. So many people. ఎంతో మంది వివరిస్తున్నారు. There is another theory called moral theory. ఇంకొక థియరీ ఉంది, మోరల్ థియరీ అని. There is a teacher and a student. ఒక ఉపాధ్యాయులు ఒక విద్యార్థి ఉంటున్నాడు.
So the teacher is punishing the student, even severe punishment, the student is not changing. ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని ఎంత శిక్షించినా కానీ విద్యార్థి మారటం లేదు. So finally what happens, the teacher, instead of punishing him, the teacher punishes himself. చివరిగా ఏం జరుగుతుందంటే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని శిక్షించడానికి బదులుగా తను తానే శిక్షించుకుంటున్నారు. So the student's heart is touched. ఇప్పుడు ఆ విద్యార్థి యొక్క మనస్సు బాధపడుతుంది. Deeply touched, he resolves to obey the teacher in the future. తన హృదయంలో గుచ్చబడి ఆ ఉపాధ్యాయులకి ఈ విద్యార్థి లోబడుతున్నాడు. So the moral theory says God wanted to punish, instead of punishing man, God punished himself. Looking at that, man's heart is touched and man is changed. కావున ఈ యొక్క నైతిక తత్వము ఇందులో ఏం చెప్పబడుతుందంటే ఉపాధ్యాయులు విద్యార్థిని శిక్షించిన బదులు తను తానే శిక్షించినందువల్ల ఈ విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసి మార్చబడినట్లుగా మానవుడు ఇప్పుడు మారుతున్నాడు అంటున్నారు. So many theories ఎన్నో తత్వాలండి to help us understand why Christ died on the cross. క్రీస్తు శిలువలో ఎందుకొరకు మరణించాడు అనే వాటిని వివరించుట కొరకు. But there is a beautiful book called The Desire of Ages. డిజైర్ ఆఫ్ ఏజెస్ అనే ఒక మంచి పుస్తకం ఉందండి. Wonderful book on the life of Christ. క్రీస్తు యొక్క జీవితమును గురించిన అద్భుతమైన పుస్తకం. There is a beautiful statement in this book, in the very first chapter. ఈ పుస్తకములో మొదటి అధ్యాయంలోనే మంచి విషయం చెప్పబడుతున్నది. I read to you. మీకు చదువుతున్నాను. God's wonderful purpose of grace, the mystery of redeeming love. దేవుని యొక్క అద్భుతమైన కృప అన్నదే విమోచించు ప్రేమ యొక్క మర్మము. The mystery of redeeming love విమోచించు ప్రేమ యొక్క మర్మం అండి. is the theme into which angels desire to look. దూతలు కూడా వాటిని చూడటానికి ఆశిస్తూ ఉన్నారు. And it will be their study throughout endless ages. యుగములుగా అవి వాటి కొరకు దూతలు ఎదురు చూస్తూ ఉన్నాయి. Both the redeemed and the unfallen beings విమోచింపబడిన వారు మరియు పడిపోయినటువంటి జీవులు will find in the cross of Christ their signs and their song. క్రీస్తు యొక్క సిలువలో వాటిని వారు కనుగొనగలుగుతున్నారు. See, this book says that it is a mystery. చూడండి, ఈ పుస్తకం చెప్తుంది ఇది ఒక మర్మము అని. It is a mystery. ఇది ఒక మర్మం. God's love. దేవుని యొక్క ప్రేమ. So, what this book says, why Christ came and died on the cross, ఈ పుస్తకము ఏం చెప్తుందంటే క్రీస్తు ఎందుకొరకు సిలువలో మరణించవలెను అని చెప్తుంది. says it is the mystery of redeeming love. ఇది విమోచించు ప్రేమ యొక్క మర్మము అని చెప్పబడుతుంది. And this author says it is the theme into which the angels desire to look. ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క దూతలు కూడా చూడాలని ఆశించు And విషయమైనది. says it will be their study throughout the endless ages of eternity. నిత్యముగా ఇది ఈ విషయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Both the redeemed and the unfallen beings. విమోచించబడిన వారును మరియు పత్రమవనటువంటి ఆ యొక్క The Bible దూతలు. speaks about other worlds. God has created other worlds దేవుడు సృష్టించిన ఇతర లోకముల గురించి చెప్పబడుతుందండి. where the people did not fall into sin. ఎక్కడైతే జనులు పాపములో పడిపోలేదో వారిని గురించి. Ours is the only world that rebelled against God. మన యొక్క లోకం మాత్రమే దేవుని ఎదిరించిన లోకం. So like that in that parable, leaving the 99 sheep, the shepherd came looking for this one lost sheep. ఉపమానములో కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పైన ఒక గొర్రె కొరకు తిరిగి వచ్చాడు కదా. So the Bible speaks about other worlds. పరిశుద్ధ గ్రంథము కూడా ఇతర లోకముల గురించి చెప్పబడుతున్నది. Unfallen beings in those worlds. అవన్నీ కూడా పతనమవనటువంటి జీవులు. So both the angels and the unfallen beings, దూతలు మరియు పడిపోయినటువంటి జీవులు, both the redeemed from this world and the unfallen beings, ఈ భూమి మీద నుంచి విమోచింపబడిన వారు మరియు పతనమవనటువంటి ఆ యొక్క జీవులు will find in the cross, సిలువలో వీటిని కనుగొంటూ ఉన్నారు. in the cross of Christ, their signs and their song. క్రీస్తు యొక్క సిలువలో దాని యొక్క ఆనవాలు ఆ కార్యాన్ని కనుగొంటున్నారండి. Isn't that wonderful? ఇది అద్భుతమైన కార్యం కదా. This is going to be our study throughout the endless ages of eternity, even when we go to heaven. మనం పరలోకానికి పోయినా కానీ నిత్య కాలముగా ఇది మన యొక్క ధ్యానమై ఉండబోతుంది. So, but God has given us sufficient light for us
light that we need. మనకు కావాల్సినటువంటి ఈ యొక్క వెలుగుని దేవుడు మనకు దయచేస్తున్నాడండి. So we'll study what God has revealed for us. దేవుడు మన కొరకు ఉంచిన వాటిని మనం ఎదురు చూస్తున్నాం. What is not revealed, we leave it to His will. మనకి ఏదైతే బయలుపరచబడలేదో అది దేవుని చిత్తానికి We will విడిచిపెట్టుకుంటాం. understand as God reveals to us. దేవుడు మనకు బయలుపరిచే వాటిని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. As we saw in this book, Desire of Ages, this is going to be our theme throughout the endless ages. డిజైర్స్ ఆఫ్ ఏజెస్ అనే పుస్తకములో ఈ విషయము వివరించబడుతున్నది. What is the theme? అది ఏం చెప్పబడుతుంది? The mystery of God's redeeming love. దేవుని యొక్క విమోచించు ప్రేమ యొక్క మర్మము. Why Christ came here to die on the cross. క్రీస్తు ఎందుకొరకు భూమి మీదకి వచ్చి శిలువలో మరణించవలెను. So the word of God tells us దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే in Romans chapter 5 verse 19, రోమీలు 5వ అధ్యాయము 19వ వచనంలో, for as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. If you carefully observe, it says by one man's disobedience many were made sinners. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడి ఉన్నారు. By one man's disobedience. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన. Who is this one man? ఈ ఒక వ్యక్తి ఎవరు? Adam. ఆదాము. By one man's disobedience many were made sinners. Who are these many? ఒక వ్యక్తి వలన అనేక మంది పాపులుగా చేయబడినారు. ఈ అనేక మంది ఎవరు? All of us. మనమందరము కూడా. In fact, the whole human race. ఇంకా చెప్పాలంటే సకల మానవాళి. By one man's disobedience ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన many were made sinners. అనేకులు పాపులుగా చేయబడి ఉన్నారు. So by the obedience of one shall many be made righteous. ఒకరి యొక్క విధేయత చేత అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. When it says so by the obedience of one, who is this one? ఒకరి యొక్క విధేయత అంటే ఈ ఒకరు ఎవరు? Jesus Christ. యేసుక్రీస్తు. By the obedience of one shall many be made righteous. Who are these many? ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుచున్నారు. ఈ యొక్క అనేక మంది ఎవరు? This is very important for us to understand. చాలా జాగ్రత్తగా By గమనించవలసింది. one man's disobedience, ఒక మనుష్యుని అవిధేయత వలన, by the disobedience of Adam, ఆదాము యొక్క అవిధేయత వలన many were made sinners. అనేకులు పాపులుగా చేయబడి Who ఉన్నారు. are these many? The whole human race. ఈ యొక్క అనేక మంది ఎవరు? సకల మానవాళి. By the obedience of one, ఒక మనుషుని విధేయత వలన, who is this one? ఈ ఒక వ్యక్తి ఎవరు? Christ Jesus. యేసుక్రీస్తు. Shall many be made righteous? అనేకులు నీతిమంతులుగా చేయబడుచున్నారు. Who are these many? ఈ అనేక మంది ఎవరు? Some people get confused. కొంతమందికి ఇందులో గలిబిలి కలుగుతుంది. There are some who believe that all will be saved. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అందరూ రక్షింపబడతారు అని అనుకుంటున్నారు. No one is going to be thrown into hell or lose eternal life. ఎవరు కూడా నరకంలో త్రోసివేయబడరు, నిత్య జీవితాన్ని కోల్పోరు అనుకుంటున్నారు. So what they think that God is going to save everyone. వారు ఏమంటున్నారంటే దేవుడు అందరిని రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. They use this verse also. ఈ వచనాన్ని కూడా వారు చెప్తూ By ఉంటారు. one man's disobedience, we were all made sinners. By one's obedience, we will all be made righteous. ఒక వ్యక్తి అవిధేయత వలన అందరూ పాపులుగా మారారు, ఒక ఆయన విధేయత వలన అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు Is అని that అంటారు. what this verse is telling us? ఆ విషయాన ఈ వచనం మనకు చెప్తుంది. When it says many were made sinners, అనేకులు పాపులుగా చేయబడి ఉన్నారు అని అంటే we must understand Bible speaks about two kinds of sin. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రెండు విధములైన పాపముల గురించి చెప్పబడుతున్నది. There is a sin unto death. మరణమునకు అయినటువంటి ఒక పాపము, There is a sin not unto death. మరణము కాని ఒక పాపము. Actually, the true definition for sin is the transgression of God's law. పాపమునకున్న వివరణ ఏంటంటే దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులము కావటమే పాపము. The transgression of God's law.
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. God has given us 10 commandments, the law. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. When you transgress his commandment, then we become sinner. ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తున్నామో అప్పుడు పాపులం అయిపోతున్నాం. And sin, we commit sin by our choice. మన సొంత ఇష్టానుసారముగానే మనం పాపం చేస్తున్నాం. When we choose to disobey God, when we choose to go our own way, it is then we commit sin. మనం ఎప్పుడైతే మన సొంత ఇష్టానికి వెళ్ళటానికి మనం నిర్ణయించుకుంటున్నామో, మన సొంత మార్గాన్ని ఎన్నుకుంటున్నామో అప్పుడు మనం పాపం చేస్తున్నాం. But the Bible clearly tells us the wages of sin is death. కానీ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తుందండి పాపం యొక్క జీతము మరణము అని. But how I understand is there is another kind of sin. కానీ నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే మరొక విధమైన పాపము ఉన్నది. A sin not unto death. మరణమునకు గురి కానటువంటి ఒక పాపం. What is this sin not unto death? మరణమునకు గురి కాని ఒక పాపం ఏంది? When God created Adam, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు Adam was a perfect being. ఆదాము సంపూర్ణ సృష్టిగా ఉన్నాడు. Perfect. సంపూర్ణుడు. There was no weakness in him. ఆయనలో బలహీనత అంటూ లేదు. When Adam disobeyed God, ఆదాము దేవునికి అవిధేయుడైనప్పుడు, when he used that freedom of choice in the wrong way, తను ఎన్నుకునే ఆ స్వతంత్రమును దుర్వినియోగపరిచినప్పుడు, and when he disobeyed God, దేవునికి అవిధేయుడైనప్పుడు Adam lost that perfect condition. ఆదాము ఆ యొక్క సంపూర్ణ స్థితిని కోల్పోయాడు. Adam became weak. ఆదాము బలహీనుడైపోయాడు. The Bible tells us, to whom you choose to obey, you become a servant of that person. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే మీరు ఎవరికి విధేయులవ్వాలని కోరుకున్నారో వారికి దాసులైపోతూ ఉన్నారు. You will read that in Romans chapter 6 verse 16. రోమీయులు 6వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చూస్తున్నాం. To whom you choose to obey, మీరు ఎవరికైతే విధేయులవ్వాలని అనుకున్నారో you become a servant of that person. ఆ వ్యక్తికి మీరు దాసులైపోతూ ఉన్నారు. So Adam chose to obey Satan, కావున ఆదామైతే సాతానుకి విధేయుడవ్వాలని అనుకున్నాడు. and Adam became a servant of sin and Satan. ఇప్పుడు ఆదాము పాపమునకు సాతానునకు దాసుడైపోయాడు. He lost that perfect condition. ఆ యొక్క సంపూర్ణ స్థితిని కోల్పోయాడండి. He became weak. తను బలహీనుడైపోయాడు. We were all in Adam. మనమందరము కూడా ఆదాములో ఉన్నవారం. The whole human race was in Adam. సకల మానవాళి ఆదాములో ఉన్నవారము. When Adam failed, ఆదాము తప్పిపోయినప్పుడు, when he became weak, అతడు బలహీనుడైనప్పుడు we all became weak. మనమందరము కూడా బలహీనులమయ్యాం. When we are born into this world, మనము ఈ లోకములో జన్మించినప్పుడు we are born with a weakness. మనం బలహీనలతో జన్మించాం. We are not born perfect. మనము సంపూర్ణముగా జన్మించలేదు. There is a defect with our natural birth. మన యొక్క ప్రకృతి జన్మలో లోటు ఉన్నదండి. So, from our birth, మన యొక్క జన్మ నుండి we have this weakness. మనలో ఇటువంటి బలహీనత ఉన్నది. We have the desire to do that which is right. మనము మేలు చేయాలని కోరుకుంటున్నాము కానీ We do not have the strength to do it. దాన్ని చేయటకు మనకు శక్తి లేకుండా ఉన్నది. What I like to do, what I desire to do, I do not do that. నేను ఏది నిశ్చయించుకుంటున్నానో దాన్ని నేను చేయటం లేదు. So why? ఎందుకొరకు? I do not have the strength. నాకు శక్తి లేదు. I am a servant of sin and Satan. నేను పాపమునకు సాతానుకు దాసుడైపోయి ఉన్నాను. I do not have strength on my own to resist the devil. సాతానుని ఎదిరించుటకు నాకు నేనే శక్తి కలిగి లేనండి. So from one point of view, I am born a captive to sin and Satan. ఒక విధంగా చూస్తే నేను సాతానునకు పాపమునకు దాసునుగా చెరగొనబడి ఉన్నాను. Now God does not leave us in that condition. దేవుడు మనల్ని ఆ రీతిగా విడిచిపెట్టడం లేదండి. And God does not punish us for that kind of a weakness. దేవుడు అటువంటి బలహీనతను ఆయన శిక్షించడం లేదు. God has provided a way. దేవుడు మనకు మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. God has made a provision for us. దేవుడు మనకు మంచి అనుకూలతను కలిగించి that we don't have to remain captives to sin and Satan. మనము ఎల్లప్పుడూ పాపమునకో సాతానుకో దాసులముగా ఉండవలసిన అవసరం లేదు. We don't have to remain weak and unable to overcome sin. పాపమును జయించలేకుండా మనము శక్తిహీనులుగా ఉండవలసిన అవసరం లేదండి. God has provided a way. దేవుడు మనకు మార్గమును సిద్ధపరిచి ఉన్నాడు. Our greatest need, if you carefully think, you will find it is a twofold nature.
మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మన యొక్క గొప్ప అవసరత రెండు విధములుగా ఉంటూ ఉన్నది. Number one, ఒకటి ఏంటంటే we have committed many sins, మనము అనేకమైన పాపములను చేసి ఉన్నాం. knowingly or unknowingly. తెలిసి తెలియక చేసి ఉన్నాం. There is a feeling of guilt. ఆ దోషపు తలంపు మనలో ఉంటుంది. We know we need forgiveness for those sins. ఆ యొక్క పాపములకు మనకు క్షమాపణ కావాలండి. That's our first great need. అది మన యొక్క మొదటి గొప్ప అవసరత. There is no peace in our heart. మన హృదయాల్లో సమాధానం లేదు. We need forgiveness. మనకు క్షమాపణ కావాలి. So Bible clearly tells us it is the blood of Jesus Christ that cleanses us from all our sins. కావున పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెబుతున్నది మన యొక్క సకల పాపముల నుండి మనలను కడిగేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. We believe God's word. మనం దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నాం. We claim God's promises. దేవుని యొక్క వాగ్దానాలను ఒప్పుకుంటూ ఉన్నాం. And it is through the blood of Jesus Christ we are cleansed, we are washed. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము కడుగుబడి శుభ్రపరచబడుతున్నాం. We are forgiven. మనము క్షమించబడుతున్నాం. But then something strange happens. కానీ ఒక వింతైన కార్యము జరుగుతున్నది. After I receive this pardon, after I am forgiven, నేను క్షమించబడిన పిమ్మట then I find myself again and again falling into the same temptations. నేను ఇప్పుడు మరలా అదే శోధనకు గురి కావటం నేను గమనించగలుగుతున్నాను. Again and again I fall. మరలా నేను పడిపోతూ ఉన్నాను. So this is very strange. కావున ఇది ఒక వింతైన విషయం కదండి. I received pardon. నేను క్షమాపణ పొంది ఉన్నాను. I confessed my sins. నా పాపం నేను ఒప్పుకున్నాను. I know God has forgiven me. దేవుడు నన్ను క్షమించడని నాకు తెలుసు. But why do I commit sin again and again? కానీ నేను మరలా ఎందుకొరకు పాపం చేస్తున్నాను? Even when I do not want to commit that sin. నేను ఆ పాపం చేయాలని అనుకోవటం కూడా లేదు. Why I am dragged into that? ఎందుకొరకు నేను దానిలోకి ఏడవబడుతున్నాను? So I see another great need. కావున ఇప్పుడు మరొక గొప్ప అవసరత ఎదురు First చూస్తున్నాను. great need, I need forgiveness. మొదటి గొప్ప అవసరత నాకు క్షమాపణ కావాలి. Forgiveness for the many sins that I have committed. నేను చేసిన అనేకమైన పాపములలో నాకు క్షమాపణ. Now I realize that I need something, another great need. ఇప్పుడు మరొక గొప్ప అవసరత నాకు ఉన్నట్లు నేను Not తెలుసుకుంటున్నాను. only forgiveness for the sins that I have committed, నేను చేసిన పాపములకు క్షమాపణ మాత్రము కాదు, I need deliverance from the power of sin. పాపము యొక్క శక్తిలో నుంచి నాకు విడుదల I అవసరమవుతుంది. need strength, I need power to overcome the sin that makes me a captive. నన్ను చెరగొనున్నటువంటి ఈ యొక్క పాపమును జయించినట్లు శక్తి నాకు The అవసరమవుతున్నది. Bible tells us పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే the blood of Jesus is for our forgiveness of sins. యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపముల క్షమాపణ కొరకు ఉన్నది. The cross of Jesus Christ is for the deliverance from the power of sin. యేసుక్రీస్తు యొక్క సిలువ అన్నది పాపము యొక్క శక్తి నుంచి మనం విడిపించబడే కొరకు ఉన్నది. This is wonderful. ఇది అద్భుతమైన కార్యం అండి. Why the whole human race, by one man's disobedience, why we were all made sinners? ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వలన ఎందుకొరకు మనమందరం కూడా పాపములుగా మారాము? The whole human race was in Adam. ఈ యొక్క సకల మానవాళి ఆదాములో ఉన్నవారండి. Adam was the head of our family, the human race. ఆదామే ఈ మానవాళికి మన కుటుంబ నాయకుడిగా ఉంటున్నాడు. He was not only the head of our whole family, మన కుటుంబంతటికి ఆయన తలగా ఉన్నది మాత్రమే కాదు, he was also a representative of this whole human race. ఈ సకల మానవాళికి ఆయన ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. When he fell, ఆయన పడిపోయినప్పుడు the whole human race fell. సకల మానవాళి కూడా పడిపోయిందండి. Because there is a law of representation. ఎందుకంటే ఇక్కడ ప్రతినిధిత్వపు ఒక నియమము అని ఉన్నది. A team of players come here to play in India. కొంతమంది మరి ప్లేయర్స్ ఇండియాకి ఆడటానికి వచ్చారనుకోండి, If they are defeated, వారు కానీ ఓడిపోయారంటే that country which they represent, that country is defeated. వారు ఏ దేశానికి చెందిన వారో ఇప్పుడు ఆ దేశం ఓడిపోయినట్లు. If a team goes from India for a match, ఆ యొక్క జట్టు కానీ మరి ఇండియా తరపున ఒక పోటీకి వెళ్ళారనుకోండి, if they win, వారు గెలిచారంటే India has won the match. భారతదేశము అందులో గెలిచినట్లుగా. There is a law of representation. అక్కడ ప్రతినిధిత్వపు నియమము అని పనిచేస్తుంది. When Adam fell, ఆదాం పడిపోయినప్పుడు the whole human race fell. సకల మానవాళి కూడా పతనమైపోయింది. That's what the verse says. By one man's disobedience, many were made sinners. అదేనండి ఈ వాక్యం చెప్తుంది.
ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడి ఉన్నారు. Now we must be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. When it says many were made sinners, అనేకులు పాపులుగా చేయబడ్డారు అని the అంటే Bible does not say that God is going to punish us for the sin of Adam. ఆదాము యొక్క పాపం వలన దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదండి. There was this strange doctrine that crept into the church called the original sin. ఆది పాపము అనే ఒక వింతైన ఒక ఉపదేశము సంఘములో ఉంటూ ఉన్నది. So when we are born, we are sinners. మనం జన్మించినప్పుడు పాపులంగా జన్మించాము. So God will punish us. కావున దేవుడు మనల్ని That శిక్షించాడు. is how this infant baptism also came into existence. ఆ రీతిగానే ఈ యొక్క బాలల బాప్తిస్మము అనేది కూడా వచ్చిందండి. When a child, when it's born, if the child would die as a baby, it would go to hell, they thought. బిడ్డ పుట్టి గాని చనిపోతే ఆ బిడ్డ నరకములోకి పోతుంది అని అనుకున్నారు. So before that baby dies, it should be baptized also. కావున ఆ బిడ్డ చనిపోవడానికి మునుపు బిడ్డకి బాప్తిసం Even ఇచ్చేయాలి. the midwife is authorized to sprinkle water and baptize the baby. ఇంకా మరి ఆ సంఘంలో సేవ చేసే వారే నీళ్లు చిలకరించి కూడా బిడ్డలకి బాప్తిసం ఇస్తున్నారు. That is not at all Bible teaching. అది బైబిల్లో చెప్పే విషయం కాదండి. God does not punish us for somebody else's sin. దేవుడు మనల్ని ఎవరో చేసిన పాపం కొరకు శిక్షించడం లేదు. Each one we are responsible to God. మనమందరము కూడా దేవుని యందు బాధ్యత కలిగిన వారం. Sin is the transgression of God's law. పాపము అన్నది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటమే. This sin, which is called the sin not unto death, మనము గమనించే ఈ యొక్క పాపము మరణమునకు గురి కాని పాపం అనేది this is our weakness, ఇది మన యొక్క బలహీనత. unable to reach that standard which God has fixed. దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క స్థానమును పొందలేనటువంటి కార్యమండి. God does not punish us for this weakness. దేవుడు ఇటువంటి బలహీనత కొరకు మనల్ని శిక్షించడం లేదు. God does not abandon us. దేవుడు మనల్ని అలాగా త్రోసివేయటం లేదు. God has provided a wonderful way, దేవుడు అద్భుతమైన మార్గాన్ని కలిగించున్నాడు. made a wonderful provision. దేవుడు అద్భుతమైన ఒక అవకాశం కలిగించున్నాడు. Now the Bible gives us a beautiful illustration, పరిశుద్ధ గ్రంథంలో మనకు అద్భుతమైన ఒక వివరణ చెప్పబడుతుంది. an example, ఉదాహరణకు how we were in Adam మనము ఆదామునందు ఎలాగ ఉన్నామో and how God delivers us. దేవుడు మనల్ని ఎలాగ విడిపించాడో. You know, we were all in Adam. చూడండి, మనమందరం ఆదాములో ఉన్నవారు. When Adam lost that perfect condition, all of us lost that perfect condition. ఆదాము ఆ సంపూర్ణతను కోల్పోయినప్పుడు మనమందరము ఆ సంపూర్ణతను When కోల్పోయాము. we are born, there is a defect in our natural birth. మనం జన్మించినప్పుడు ప్రకృతి జన్మలో అక్కడ లోటు ఉన్నది. We are born with a weakness. మనం బలహీనతతో జన్మించాము. We have no strength to resist sin. పాపమును ఎదిరించే శక్తి మనలో లేదు. So God made a wonderful plan. కావున దేవుడు అద్భుతమైన ఒక అవకాశం కలిగించాడు. When we carefully think about our condition, మన యొక్క స్థితిని గురించి మనం we ఆలోచించినట్లయితే will understand it is a family problem. ఇది కుటుంబ సమస్య అనేది తెలుసుకుంటున్నాం. Because my grandfather, father, myself, it's coming in the family. ఎందుకంటే మా ముత్తాత, తాత, తండ్రి ఈ వరుస వస్తూ ఉన్నది. My grandfather was a short-tempered man, my father is short-tempered, and I am short-tempered. మా తాత కూడా తొందరపడే వ్యక్తి, మా నాన్నగారు తొందరపడే వ్యక్తి, నేను కూడా ఇప్పుడు కోపిష్ఠంగా ఉంటూ ఉన్నాను. Adam fell, he was weak, and generation after generation we are suffering from the same problem. ఆదాము పడిపోయి బలహీనుడైనందువలన తరతరములుగా అదే సమస్య వలన మనం కూడా బాధించబడుతున్నాం. So our problem is a family problem. కావున మన యొక్క సమస్య అనేది కుటుంబ సమస్య. Now how are we to be delivered from this condition? అందులో నుంచి మనం విడిపించబడటం ఎలాగూ? No matter what I do, I would still be a part of this family. నేను ఏం చేసినా కానీ ఈ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యున్నే. Nothing can separate me from my family. నా కుటుంబంలో నుంచి నన్ను ఏది కూడా వేరుపరచలేదు. My name is Samuel. నా పేరు సమూయేలు. My father's name Mr. A.P. Samuel. మా తండ్రి గారి పేరు ఏపీ సామ్యుయల్. I have a son Paul Samuel. నా యొక్క కుమారుని పేరు పాల్ సామ్యుయల్. Samuel's family. శామ్యుయల్ కుటుంబం మేము. Nothing can separate me from this family. మమ్మల్ని ఏది కూడా ఈ కుటుంబంలో నుంచి వేరుపరచలేదు. We are all in the family of Adam. మనమందరం కూడా ఆదాము కుటుంబంలో ఉన్నవారం. Nothing can separate us from this family of Adam. ఈ ఆదాము కుటుంబంలో నుంచి మనల్ని ఏది కూడా వేరుపరచలేదు. Only one thing will separate me. ఒకే ఒక విషయమే నన్ను వేరుపరచగలదు. That is death. అది మరణము. Only death can separate us from our family.
మరణం మాత్రమే మనలను కుటుంబంలో నుంచి వేరుపరచగలదు. So when we understand that sin is a family problem, కావున పాపం అన్నది కుటుంబ సమస్య అని తెలుసుకుంటే, and God made a provision, marvelous provision, దేవుడు అద్భుతమైన ఒక అవకాశాన్ని మనకు కలిగించున్నాడు. to deliver me from this family, ఆయనను ఈ కుటుంబంలో నుంచి విడిపిస్తున్నాడు. and only death can separate me from this family. మరణం మాత్రమే నన్ను ఆ కుటుంబం నుంచి వేరుపరచగలదని Christ came here to this earth. క్రీస్తు భూమి మీదకి వచ్చారు. He was born like you and me. ఆయన నీలాగా నాలాగా జన్మించాడు. The wonder of wonders is that అద్భుతములో అద్భుతమైన కార్యం ఏంటంటే, how the whole human race was in Adam when Adam was created. ఆదాము సృష్టించబడినప్పుడు సకల మానవాళి ఎలాగ ఆదాములో ఉన్నారో, The same way the whole human race was in Christ when Christ came to this earth. అదేలాగనే క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సకల మానవాళి క్రీస్తులో ఉన్నారండి. When Christ was hanging on the cross, క్రీస్తు శిలువలో వేలాడుతుండగా the whole human race was in Christ. సకల మానవాళి క్రీస్తులో ఉన్నారండి. Christ's death had two aspects. క్రీస్తు మరణంలో రెండు విషయాలు ఉన్నాయి. His death was a representative death. ఆయన యొక్క మరణము అన్నది ప్రతినిధిత్వమైన మరణం అండి. He represented you, he represented me. ఆయన నీకు బదులుగా నాకు బదులుగా అక్కడున్నాడు. He represented the whole human race when he was hanging on the cross. ఆయన శిలువలో వేలాడినప్పుడు సకల మానవాళికి బదులుగా ఆయన వేలాడాడు. He died in your place, in my place. నీ చోట నా చోట ఆయన మరణించాడు. He died not only for Christians, ఆయన క్రైస్తవుల కొరకు మాత్రం చనిపోలేదు. not for some just one particular denomination, ఏదో ఒక సంస్థ కొరకు ఆయన చనిపోలేదండి. not for people of one particular religion, ఏదో ఒక మతము కొరకు ఆయన చనిపోలేదండి. not for people of one particular nation. ఒక ప్రత్యేకమైన దేశం కొరకు ఆయన చనిపోలేదు. Christ died for every individual of this whole human race. క్రీస్తు సకల మానవాళి కొరకు ఆయన మరణించాడండి. He included the whole human race in him when he was hanging on the cross. ఆయన శిలువలో వేలాడినప్పుడు ఆయనలో సమస్త మానవాళిని లోపలికి చేర్చుకున్నాడు. So he died in your place, in my place. కావున ఆయన నీ చోట నా చోట మరణించున్నాడు. By his death, our death was carried out. మన యొక్క మరణము అక్కడ కొనిపోబడింది. When he died, we too died. ఆయన మరణించినప్పుడు మనము కూడా మరణించున్నాం. The Apostle Paul could say, I was crucified with Christ. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని. Why? ఎందుకొరకు? Only death can separate me from this family. మరణం మాత్రమే ఈ కుటుంబంలో నుంచి నన్ను వేరుపరచగలదు. I am born a captive to a servant of sin. నేను పాపమునకు సాతానుకి దాసునిగా పుట్టాను. I am born with a weakness, నేను బలహీనతతో పుట్టాను. with no strength to resist the devil. సాతాను ఎదిరించగలిగిన శక్తి నాలో లేదు. So Christ came here కావున క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. to separate me from this family. ఈ కుటుంబం నుంచి నన్ను వేరుపరచినట్లుగా. He died in your place, in my place. నీవున్న చోట్లో నేనున్న చోట్లో నా కొరకు ఆయన మరణించాడు. Like how we were all in Adam, మనం ఎలా అందరము ఆదాములో ఉన్నామో, we were all in Christ when Christ died. క్రీస్తు మరణించినప్పుడు మనమందరము క్రీస్తులో ఉన్నాం. When Christ was resurrected, క్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు we were still in him. మనం ఇంకా ఆయనలోనే ఉన్నామండి. Christ begins a new family. క్రీస్తు నూతనమైన ఒక కుటుంబాన్ని He ప్రారంభిస్తున్నాడు. begins a new race. నూతన వంశమును ప్రారంభిస్తున్నాడు. Now we are delivered from this first family of Adam. ఈ యొక్క మొదటి ఆదాము కుటుంబంలో నుంచి మనం ఇప్పుడు We విడిపించబడుతున్నాం. become members of Christ's family. క్రీస్తు కుటుంబంలో సభ్యులముగా మారుతున్నాం. Only by faith this change takes place. విశ్వాసము వలన మాత్రమే ఈ యొక్క మార్పు అనేది కలుగుతుందండి. By faith I am separated from this family of Adam and now I am a part of the family of Christ. విశ్వాసము గుండా ఆదాము కుటుంబంలో నుంచి వేరుపరచబడి క్రీస్తు యొక్క కుటుంబంలో నేను చేర్చబడుతూ ఉన్నాను. Now there is a beautiful illustration. ఒక అద్భుతమైనటువంటి వివరణ ఉందండి. The Bible speaks of in the book of Hebrews. హెబ్రీలకు రాసిన పత్రికలో Speaks about a person called Melchizedek. మెల్కీసెదెకును గురించి చెప్పబడుతున్నది. I read to you Hebrews chapter 7 verse 1. హెబ్రీయులు 7వ అధ్యాయము 1వ వచనం. For this Melchizedek, king of Salem, priest of the Most High God, who met Abraham returning from the slaughter of the kings and blessed him. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన
మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. Hebrews 7 verse 3, without father, without mother, without descent, having neither beginning of days nor end of life, but made like unto the Son of God, abideth the priest continually. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయిను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. See, he speaks about Melchizedek. చూడండి, ఇక్కడ మెల్కీసెదెకు గురించి చెప్పబడుతున్నది. Who is this Melchizedek? ఈ మెల్కీసెదెకు ఎవరు? Verse 3 says, no father, no mother, without father, without mother. 3వ వచనం చెప్తుంది, ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అని. Neither beginning of days nor end of life, అతనికి ఆది అయినను అంతమైనను లేదు. but made like unto the Son of God. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పబడుతుంది. He was like unto the Son of God. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. He was not the Son of God. ఆయన దేవుని కుమారుడు కాదు. He was like unto the Son of God. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Then with no father, without mother, తండ్రి లేకుండా తల్లి లేకుండా ఉన్నాడు. without neither beginning of days nor end of life. అతనికి మరి ఆది లేదు, అంతము లేదు. How do we understand that? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? One way to interpret this verse is, ఈ వాక్యమును వ్యాఖ్యానపరిచే ఒక విధం ఏంటంటే, he had no father, no mother, ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేడు, no beginning of days, no end of life, దినముల యొక్క ప్రారంభము లేదు, ముగింపు లేదు, but he was made like unto the Son of God. కానీ దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Who could this be? ఇది ఎవరై ఉంటుంది? There is another way to look at this verse. ఈ వచనం చుట్టూలో మరొక విధం ఉందండి. See, this Melchizedek was a priest. ఈ యొక్క మెల్కీసెదెకు యాజకుడై ఉన్నాడు. We must understand the context. ఈ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. The book of Hebrews, హెబ్రీలు రాసిన పత్రికలో from the beginning, ప్రారంభం నుండి it helps us to understand that Christ is superior to all other things. క్రీస్తే సమస్తమైన వాటికి హెచ్చైన వాడని చెప్పబడుతుంది. When you speak about the revelations, Christ is the final revelation. ప్రత్యక్షతను గురించి చూస్తే క్రీస్తే చివరి ప్రత్యక్షత. He is higher than angels. దూతల కంటే హెచ్చైన వాడు. He is greater than Moses. మోషే కంటే గొప్పవాడు. And he explains like this is chapter by chapter. When you come to chapter 7, ఇలాగ వివరిస్తూ 7వ అధ్యాయానికి వస్తే, so the author of Hebrews says Christ is superior. He is greater than all these earthly priests. హెబ్రీలకు రాసిన ఈ గ్రంథకర్త ఏమంటే, క్రీస్తే ఉన్నతమైన వాడు, యాజకుల కంటే ఆయన గొప్పవాడని. When you say Christ is superior, he is greater than all the priests. సకల యాజకుల కంటే గొప్పవాడు, ఆయనే హెచ్చైన వాడు అని చెప్తే, When you say Christ is our great high priest, క్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడై ఉన్నాడు. then there comes a question. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. What is the question? ప్రశ్న ఏంటి? According to Bible, a priest must come in the tribe of Levi. పరిశుద్ధ గ్రంథ ప్రకారము గమనిస్తే యాజకుడు లేవి గోత్రములో నుంచి రావాలండి. Only those who come from the tribe of Levi could be priests. లేవి గోత్రం నుండి వచ్చిన వారు మాత్రమే యాజకులుగా ఉండగలుగుతారు. Now, how could Christ be our high priest? He is not from the tribe of Levi. క్రీస్తు మరి లేవి గోత్రం నుంచి రానప్పుడు ఆయన ఏలాగు మన యొక్క ప్రధాన యాజకుడిగా ఉండగలుగుతున్నాడు? So this is the subject matter of chapter 7. ఇదే అండి 7వ అధ్యాయం యొక్క విషయం. So the author of Hebrews helps us to understand that Christ is superior. He is greater than all these earthly high priests. He is our high priest. హెబ్రీలకు రాసిన గ్రంథకర్త ఇలాగ చెబుతున్నాడండి, క్రీస్తు ఆయనే యాజకుల కంటే గొప్పవాడు, ఆయనే మనకు ప్రధాన యాజకుడు, అన్నిటికంటే పైనున్నవాడండి. Now how to prove that he is greater than all these priests? యాజకులందరికంటే ఆయన గొప్పవాడని ఎలా నిరూపించటము? This is what he is trying to do in chapter 7. ఇదే అండి 7వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు. How he proves? ఆయన ఏ రీతిగా నిరూపిస్తున్నాడు? There was a person. ఒక వ్యక్తి ఉన్నాడు. His name was Melchizedek. అతని పేరు మెల్కీసెదెకు. He was a priest. అతడు యాజకుడు. He was also a king. అతడు రాజు కూడా. We do not, one way to read this without father, without mother. చూని తల్లి లేకుండా తండ్రి లేకుండా. Another way to read this verse is, we do not know who his father was, we do not know who his mother was. ఇంకా గమనించినట్లయితే ఆయన యొక్క తల్లి ఎవరో మనకు తెలియదు, తండ్రి ఎవరో మనకు తెలియదు. One way to read this verse without beginning of days nor end of life.
ఈ వచనాన్ని చదవటంలో ఇంకొక విధం ఏంటంటే అక్కడ దినముల ప్రారంభం లేదు, దినముల ముగింపు లేదు. Another way to understand this verse is, we do not know when he was born, we do not know when he died. ఇంకా చెప్పాలంటే ఆయన ఎప్పుడు జన్మించాడో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు మరణించాడో మనకు తెలియదు. Why is this so important to understand? ఇది మరి అర్థం చేసుకోవడం ఎందుకొరకు అంత ప్రాముఖ్యమైనదండి? What is the theme? What is this author trying to prove? ఈ గ్రంథకర్త మనకి మరి ఏం చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు? He is trying to prove Christ is our heavenly high priest. క్రీస్తే మన యొక్క ప్రధాన యాజకుడు అని తెలియపరుస్తున్నాడు. That he is greater than all these earthly priests. భూమి మీద ఉండే సమస్త యాజకుల కంటే ఆయన In order గొప్పవాడు. to prove that, he is showing one illustration. There was one Melchizedek. ఇక్కడ దానికి వివరణ కొరకు ఒక మెల్కీసెదెకును గురించి He చెప్తున్నాడు. was a king and he was a priest. ఆయన రాజు, ఆయన యాజకుడు. In the Bible times, పరిశుద్ధ గ్రంథ కాలములో if a person had to be appointed a priest, ఒక వ్యక్తి యాజకుడుగా నియమించబడాలి అని అంటే it should be proved very clearly without any question the genealogy. He comes in this line. ఈ యొక్క వంశ పారంపర్యములో అది చక్కగా నిరూపించబడాలండి. He is the son of this, son of this, son of this, like that. ఇతని యొక్క కుమారుడు, ఇతని యొక్క కుమారుడు, ఇతని యొక్క కుమారుడు అని చెప్పబడాలి. Here is a man who was a king, who was a priest. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన రాజు, ఆయన యాజకుడు. We do not know the genealogy. కానీ వంశ పారంపర్యము మనకు తెలియదు. We do not know who his father was, who his mother was. ఆయన యొక్క తండ్రి ఎవరో తల్లి ఎవరో మనకు తెలియదు. We do not know when he was born, when he died. అతను ఎప్పుడు పుట్టాడో మరి ఎప్పుడు చనిపోయాడో మనకు తెలియదు. In other words, we don't have his date of birth, we do not have the date when he died. మరి అతని యొక్క జన్మదినము మనకు తెలియదు, మరణ దినము మనకు తెలియదండి. In other words, to be very simple, we do not have any record of his genealogy. ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క వంశ పారంపర్యం గురించిన నమోదు అంటూ ఏది లేదండి. One thing we know, ఒక విషయం మనకు తెలుసు, he was a king ఆయన రాజు, and he was a priest. ఆయన యాజకుడు. How we know he was a priest? ఎలాగ తెలుసు ఆయన యాజకుడని? Abraham, he met Abraham when Abraham was returning from a war. అబ్రహాము యుద్ధమునకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అబ్రహామును ఎదుర్కొన్నాడు. And this Melchizedek blessed Abraham. ఈ మెల్కీసెదెకు అబ్రహాముని ఆశీర్వదించాడు. And Abraham gave him the tithe. అబ్రహాము దశమ భాగమునిస్తూ ఉన్నాడు ఇతనికి. Verse 4. 4వ వచనం. Now consider how great this man was, unto whom even the patriarch Abraham gave the 10th of his spoils. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. Verse 5. 5వ వచనం. And verily they that are of the sons of Levi, who receive the office of the priesthood, have a commandment to take tithes of the people according to the law, that is of their brethren, though they come out of the loins of Abraham. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొంటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని. Verse 6. But he whose descent is not counted from them received tithes of Abraham and blessed him that had the promises. 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. Verse 7. And without all contradiction, the less is blessed of the better. 7వ వచనం. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడినను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. The less is blessed of the better. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును. Who is blessed here? ఇక్కడ ఎవరు ఆశీర్వదించారు? Abraham. ఇక్కడ ఎవరు ఆశీర్వదింపబడారండి? అబ్రహాము. Who is blessing Abraham? ఎవరు అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు? Melchizedek. మెల్కీసెదెకు. Who is better? ఎవరు ఇక్కడ గొప్పవారు? Melchizedek is better because he is blessing Abraham. మెల్కీసెదెకే గొప్పవాడు, ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రహాముని Who ఆశీర్వదిస్తున్నాడు. is authorized to receive tithes? ఈ దశమ భాగమును స్వీకరించుటకు ఎవరు అధికారం పొందినవారు? Levi. లేవీయులు. Now who is receiving tithe? కానీ ఇక్కడ ఎవరు దశమ భాగం పొందుతున్నారు? Melchizedek is receiving tithes. మెల్కీసెదెకు దశమ భాగం తీసుకుంటున్నాడు. Abraham is paying tithe. అబ్రహాము దశమ భాగం నిస్తున్నాడు. Where was Levi when Abraham paid tithe? అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి వాళ్ళు ఎక్కడున్నారండి? The verse says,
వచనం చెప్తుంది, verse 9. 9వ వచనం, And as I may so say, Levi also, who receiveth tithes, paid tithes in Abraham. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. For he was yet in the loins of his father when Melchizedek met him. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. The Good News translation says, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లాగా చెప్తుందండి, For Levi had not yet been born, లేవీయుడు ఇంకా పుట్టలేదు, but was, so to speak, in the body of his ancestor Abraham when Melchizedek met him. మెల్కీసెదెకు ఆయన్ను ఎదుర్కొన్నప్పుడు మరి ఆ యొక్క సంతానము చేత ఇక్కడ మాట్లాడబడుతున్నది. I read to you easy to read version. ఈజీ టు రీడ్ వెర్షన్ లో ఇలాగుందండి, Levi was not yet born, లేవి ఇంకా జన్మించలేదు, but he already existed in his ancestor Abraham తన యొక్క పితరుడైన అబ్రహాములో ఉన్నాడు when Melchizedek met him. మెల్కీసెదెకు ఆయన ఎదుర్కొన్నప్పుడు. See, dear friends, we were not born when Adam committed sin, చూడండి, ఆదాము పాపం చేసినప్పుడు మనం జన్మించలేదు, but we were in Adam. కానీ మనం ఆదాములో ఉన్నాం. So we may so say that when Adam became weak, ఆదాము బలహీనుడైనప్పుడు మనం కూడా ఆదాములో ఉన్నవారం, we also became weak. మనం కూడా బలహీనమయ్యాం. When Adam lost that perfect condition, ఆదాము ఆ సంపూర్ణత కోల్పోయినప్పుడు we also lost that perfect condition. మనము కూడా ఆ సంపూర్ణత కోల్పోయాం. We were in Adam. మనము ఆదాములో ఉన్నవారం. And then when Christ came, we were in Christ. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. How? ఏ రీతిగా? It was God's wonderful provision. ఇది దేవుని యొక్క అద్భుతమైన This is how అవకాశం. God saved us on the cross. ఈ రీతిగానే దేవుడు మనల్ని సిలువలో రక్షించాడు. When Christ hung there on the cross, క్రీస్తు సిలువలో వేలాడినప్పుడు He included you, He included me. ఆయన నిన్ను నన్ను అందులో చేర్చుకున్నాడండి. When Christ is resurrected, క్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు He begins a new race, ఆయన నూతన వంశమును a new ప్రారంభించాడు, family, నూతన కుటుంబాన్ని. and our family is changed మన యొక్క కుటుంబాలు మార్చబడినాయి only by faith. విశ్వాసము చేతనే Just మార్చబడినాయి. one more verse I read. ఇంకొక వచనం 2 చదువుతున్నాను. Peter chapter 1 verse 4. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివాగునట్లు వాటిని అనుగ్రహించెను. Christ took your place, my place on the cross. క్రీస్తు నీ చోటును నా చోటును సిలువలో భరించాడండి. Your punishment, my punishment, He bore that punishment. నీ యొక్క శిక్షను నా శిక్షను ఆయన శిక్షగా భరించాడు. By dying and by His resurrection, ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానం మూలముగా He has started a new race, ఆయన నూతన వంశమును ప్రారంభించాడు, a new family. నూతన కుటుంబము. By faith, విశ్వాసం మూలముగా our family is changed. మన కుటుంబాలు మార్చబడుతున్నాయి. Like how the nature of Adam governed our life, now when we accept Christ, Christ's nature takes control of our life. ఆదాము చేత ఏ రీతిగా మనము మరి పాలించబడ్డామో అదేలాగనే క్రీస్తునకు విధేయులము కావడం చేత క్రీస్తు చేత ఇప్పుడు మనం పాలించబడుతున్నాం. Great privilege for us to be partakers of the divine nature. దైవికమైన స్వభావములో పాలు పొందగలిగిన గొప్ప ధన్యతను ప్రభు మనకు Our దయచేస్తున్నాడు. problem is the carnal nature that we receive from Adam. సమస్య ఏంటంటే మన యొక్క లోకానుసారమైన స్వభావం నిమిత్తము ఆదాము స్వభావాన్ని పొందాం. When we accept what Christ has done for us, క్రీస్తు మన కొరకు చేసిన వాటిని మనం అంగీకరించామంటే we receive new nature. నూతన స్వభావాన్ని పొందగలుగుతున్నామండి. Our old nature is crucified. మన యొక్క పాత స్వభావము సిలువ వేయబడుతున్నది. Christ's mind becomes our mind. క్రీస్తు యొక్క మనస్సే మన మనస్సుగా మారుతుంది. And friends, this is a lifelong process. ప్రియులారా, ఇది జీవితాంతము జరుగుతున్న ఒక The విషయం. Holy Spirit, the moment we accept Christ, the Holy Spirit begins to renew our mind. ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరిస్తున్నామో వెంటనే పరిశుద్ధాత్మ మన మనస్సుని నూతనపరుస్తున్నది. We are privileged
to be partakers of the divine nature. దైవికమైన స్వభావమును పొందగలిగిన ధన్యతను మనము కలిగి ఉన్నాం. May this be your experience and mine. ఇది మీకు నాకు మంచి అనుభవంగా ఉండాలి. May it be our privilege to experience this power of the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించుటకు ప్రభు మనకు ధన్యతను To దయచేస్తున్నారు. overcome those sins. ఆ యొక్క పాపములను జయించినట్లుగా. We were once servants to those sins. మనము ఒకసారి పాపమునకు దాసులముగా ఉన్నాం. Now by the power of the Holy Spirit, God gives us victory over those sins. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఆ పాపం మీద జయం పొందినట్టు దేవుడు మన సహాయం God చేస్తున్నాడు. makes us new creatures in Christ Jesus. దేవుడు మనలను క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేస్తున్నాడు. So the blood of Jesus Christ is to bring forgiveness for our sins, కావున యేసుక్రీస్తు రక్తము మన పాపములకు క్షమాపణ కలిగిస్తున్నది, to cleanse us. మనల్ని పవిత్రపరుస్తున్నది. The cross of Jesus Christ యేసుక్రీస్తు యొక్క సిలువ అన్నది is to bring deliverance from the power of sin. పాపం యొక్క శక్తి నుంచి మనకు విడుదలను కలిగిస్తున్నది. May God bless us with this power. దేవుడి యొక్క శక్తితో మనల్ని ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank Thee for Thy word. ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమం కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for the cross of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువ కొరకు మీకు స్తోత్రములు. The cross that brings power from on high. ఆ సిలువనైనా పరలోకపు శక్తిని మాకు దయచేస్తున్నది. Power to overcome sin and temptation. పాపమును శోధనను జయించు శక్తిని మాకు We దయచేస్తున్నది. don't have to continue to be servants of sin. పాపమునకు మేము దాసులముగా ఉండవలసిన అవసరం లేదు నాయన. We thank Thee for the victory that we have in Christ Jesus. క్రీస్తు యేసునందు మాకున్న జయము కొరకు మీకు స్తోత్రము. Keep us faithful to Thee. అంతము వరకు నమ్మకస్తులుగా మా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా Please remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం And చేస్తున్నాం. you are in our prayers. మీరు మా ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా కలిగిన పరిశుద్ధ లేఖనాలు, పొరపాటు పడని దైవ ప్రత్యక్షత, ఇవి మానవ నమ్మకాలకు ప్రవర్తనకు ప్రామాణికం. వీటిలో దేవుని చిత్తాన్ని, రక్షణ జ్ఞానాన్ని తెలుసుకుని నిత్య జీవాన్ని పొందండి. లేఖనాలు పరిశోధించండి అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు ఇదే ఛానల్లో చూడండి. ఆధ్యాత్మిక మేలులు పొందండి. మీ బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించండి. బైబిలుకు, ఈ సందేశాలకు సంబంధించి మీకేవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే, మీలో ఎవరైనా స్వస్థత ప్రార్థనలు కోరుకుంటే, ఈ స్క్రీన్ మీద తెలియజేయబడిన అడ్రస్ కి రాయండి. ఈ క్రింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మీ ప్రశ్నలకు తప్పక జవాబులిస్తాం. మీ కొరకు ప్రార్థనలు చేస్తాం. మా ఫోన్ నెంబర్లు 0944 44 48 864.